వీడియో కంటిన్యూషన్ అన్నమాట. పొలాలం బీచ్లో మనము బోట్ రైడింగ్ చేస్తున్నాం కదా, అక్కడ మనం ఆల్రెడీ బటర్ఫ్లై బీచ్ చూసేసాము. చాలా బాగుందండి. అసలు ఇలాగా సముద్రంలో వెళ్తూ ఉంటే మొత్తము అన్నీ ఉన్నాయి కదా, ఈ కొండల చుట్టూరు రౌండ్ వేస్తున్నారు. చాలా బాగా ఉంది. మధ్యలో మంకీ ఐలాండ్ కూడా వచ్చింది, అది కూడా చూపించాను. సో ఈ వీడియోలో మీకు నెక్స్ట్ నేను హనీమూన్ బీచ్ చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. చిన్న బీచ్ అనమాట. అది కూడా నేను పెద్దది అనుకున్నాను, కానీ చాలా చిన్నది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందో. అయ్యో రామ, హనీమూన్ బీచ్ అంటే పెద్దది, అన్ని రిసార్ట్స్ అన్నీ ఉంటాయి అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఇక్కడ ఒక స్పెషల్ అండి. ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. తాబేలు ఆకారంలో ఉంది కదా, అది చాలా బాగా ఉంది, టూరిస్టులను చాలా బాగా ఆకర్షిస్తుందంట. సో ఈ సైడ్ నుంచి తాబేలు షేప్లో ఉంది కదా, మళ్ళీ మనము బోట్లో అటు సైడ్కి వెళ్ళినాక చూడండి ఎలా ఉంటుందో. 3 రాళ్ళు సపరేట్ కనిపిస్తాయి. చాలా వింతగా ఉన్నిందనమాట నాకైతే చూస్తుంటేను. ఇటు సైడ్ ఎంత బాగా షేప్ ఎంత బాగా కనిపించిందో, అటు సైడ్ వెళ్ళి చూస్తే అసలు ఆ షేపే లేదండి. అసలు 3 రాళ్ళు విడివిడిగా, అసలు అది ఎలాగా నాకు అర్థం కాలేదు. ఆయన అదే చెప్తున్నారు, ఈ సైడ్ నుంచి తాబేలు షేప్ ఉంటుంది, ఆ సైడ్ నుంచి మీకు మామూలు రాళ్ళు లాగే కనిపిస్తాయి. వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి బోట్లో, నీట్గా అన్ని నీట్గా అయితే హిందీలో చెప్తున్నారు. అది చూసారా, అదిగోండి 3 రాళ్ళు ఊరికి అలాగ ఒకదాని మీద అలా ఉన్నాయి. అసలు చాలా వింత కదా, అసలు ఆ షేప్ ఎలాగ వచ్చిందో అర్థం కావట్లేదు. అటు సైడ్ నుంచి దూరం నుంచి చూస్తే తాబేలు షేప్ బాగా కనిపిస్తుంది అనమాట. సో అదొక వండర్ అనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇదేనండి హనీమూన్ బీచ్. కొంచెం లాంగ్లో చూసారంటే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమీ ఉండదండి, కొంచెం ప్లేస్ ఉంటుందంట. ఒక్కోసారి వాటర్ కూడా దాని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాయంట. జస్ట్ బోట్ అక్కడ ఆగి కొంతసేపు దిగి, కాకపోతే ఆ కొండల మీద కొంచెం పైకి వెళ్ళి అలాగలాగే ఎంజాయ్ చేస్తారంట. పక్కనే ఎక్కువగా ఏమి ఉండడానికేమో వీలు పడదు అని చెప్తున్నారనమాట అతను. కొంచెం ఒక్కోసారి అయితే కొంచెం వాటర్ తగ్గినప్పుడు కొంచెం ప్లేస్ ఉంటుంది, లేదంటే వాటర్ ఫుల్గా ఆ కొండలకి రాళ్ళకి దగ్గరగా వెళ్ళిపోతాయి. కాకపోతే బోట్లో నుంచి కొంచెం దిగి అలా చూడొచ్చంట, కొంచెం ప్లేస్ ఉంటుంది అంతేనంట. అది కూడా చూడండి, పక్కన బోట్స్ అన్నీ కూడా వచ్చి అలా చూసి దగ్గరికి వెళ్ళి ఇలాగా టర్న్ అవుతున్నాయి. మా బోట్ అయితే దగ్గరికి కూడా పోనీలేదు మా వారు, అక్కడి నుంచి టర్న్ అయితే తిప్పేశారనమాట. అంటే ఏం దిగబడలేదు, అక్కడ దిగి మళ్ళీ ఎక్కలేరు మీరు అందరూ, ఇలాగ చూసుకొని వెళ్ళిపోదాము అని చెప్తున్నారనమాట. ఆయనేమో దిగుతారని అడుగుతున్నారు. వద్దొద్దు పంపించేసేయండి పోదామని చెప్తున్నారనమాట. పిల్లలు కూడా వద్దన్నారు. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఆ సైడ్ అనమాట, ఆ కొండల కిందేనమాట హనీమూన్ బీచ్. చాలా సింపుల్ బీచెస్ అండి. చాలా అంటే ఇవి మనము పొలాలం బీచ్లో నుంచి లోపలికి వచ్చినప్పుడే అర్థమవుతుంది అనమాట. పొలాలం నుంచి మనం బయలుదేరి షిప్లో వచ్చినప్పుడే బటర్ఫ్లై బీచ్ కానీ హనీమూన్ బీచ్ కానీ రెండింటిని చూడగలం. అవి డైరెక్ట్గా అసలు చూడలేము. నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదు. అవి కూడా సింపుల్గా మనం కారులోనో ఏదైనా వెహికల్లోనో వచ్చి చూడొచ్చేమో అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైందనమాట. ఇవిలాగా షిప్లో వచ్చి ఇవన్నీ చూసామండి. ఒక కొత్త అద్భుతం అండి మాకైతే. మా లైఫ్లో మళ్ళీ వస్తామో రామో తెలీదు. మళ్ళీ వచ్చినా ఇలాగ ఇంకా అంత నాకు తెలిసి ఇంకా రాలేమో నాకు తెలిసి, ఏదో దేవుడు అదృష్టం వల్ల ఇప్పుడు రాగలిగాము. మా వారు ఇక్కడ వర్క్ చేస్తుండ బట్టి, ఇంకా మా వారు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినాక ఇంకేం వస్తాంలేండి తర్వాత. అందుకని ఇదే లైఫ్లో లాస్ట్ అనుకుంటాను నేనైతే. ఒకవేళ వచ్చినా కానీ ఇది పెద్ద మెమరీ అండి, ఫస్ట్ మెమరీ అనమాట మా లైఫ్లో. ఒక అద్భుతమైన మెమరీ, మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇటువంటి రైడింగు ఇవన్నీ అస్సలు చాలా అద్భుతం అనమాట. అసలు ఎంత టెన్షన్ పడి ఎక్కానో కానీ అంత ఆనందం. నేనైతే చిన్నపిల్లలాగా నేనే గెంతుతున్నాను అనమాట. అసలు నా వల్ల కాలేదు, అంత ఆనందం ఎప్పుడు ఎంజాయ్ చేయలేదన్నమాట. అసలు ఆ వాటర్ కానీ అంత చాలా బాగున్నాయి, కొత్త ప్రపంచంలో ఉన్నాం అనిపించింది. ఇటు సైడ్ చూస్తే ఇంకోటి వస్తుంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన అడుగుతున్నాడు అనమాట, ఆ బోటు ఆయన, ఇది చూసి దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అని అడిగాడు అనమాట. నాకైతే ఏమీ గుర్తు రాలేదు అసలు ఫస్ట్. మళ్ళీ నేను వచ్చి ఉంటాయి కదా ఆ పెంగ్విన్స్ అవి ఉంటాయి కదా, అవని చెప్తున్నాను. మళ్ళీ అటు సైడ్ కొంచెం తిరిగితే హనీమూన్ బీచ్ కదా, కొంచెము కపుల్స్ లాగా అనిపించింది అనమాట. కానీ అది కాదండి, అక్కడ పాదం షేప్ లాగా ఉంది, నిలబెట్టిన పాదం షేప్ లాగా. చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అర్థమైంది. ఓకే ఓకే కదక్క, రెండు కలుసుకొని ఉన్నాయి చూడు, రెండు ఇలా కలిసి ఉన్నాయి కదా. కపుల్స్ నా నాకు అవి ఉన్నాయి కదా ఎగరతాయి చూడు, డాల్ఫిన్ షేప్ పాదం. అవును, ఇది పాదం. అవునవును, ఇది ఇదిగో ఇట్లా పాదం, ఈ పాదం అదే పేరు కిందది కదా. బొట్టన వేలు ఇలాగా. కరెక్ట్. ఓకే, అండర్స్టాండ్. ఓకే ఓకే ఓకే
అంతే. రైట్, థ్యాంక్ యూ. మంకీ ఇందా చూసిలా మంకీ నై నై ఓకే ఓకే. ఏమ్మా ఎలా ఉంటుంది? ఒరిజినల్ చూడు ఎలా కనిపిస్తుంది. ఒరిజినల్ కంటే అందంగా కనిపిస్తుంది. ఎక్కువగా ఉన్నాయండి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. అవునా? కరెక్ట్ అక్కో. రైట్, ఇదే 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 నిల్చుంటావు అక్క. నా చున్నీ సరిపోద్ది బ్లూగా ఇలాగా. ఈడ ఎగిరిపోతాయమ్మా. ठीक है ठीक है. ओके ना सारी ఇంకా అలా చూసుకుంటూ రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక మేము ఎక్కడ దిగలేదు కాబట్టి ఇంక వాళ్ళు బోట్ని చాలా బాగా ఇంకో కొండ చుట్టూరు కూడా ఒక బాగా రౌండ్ వేయించి చాలా బాగా చూపించి తీసుకెళ్లారండి. ఇంకా మంకీ ఐలాండ్లో కూడా మేమేం దిగలేదు, ఎక్కడ దిగలేదు అనమాట కిందకి. ఎందుకు అమ్మకి పాపం దిగి ఎక్కలేదు, ఇంక ఎందుకు ఆ టైం వేస్ట్ అని ఇంకా అలాగా బయలుదేరామన్నమాట. మా వారైతే మా పిల్లల్ని అంటి పెట్టుకుని కూర్చున్నారు. ఆయనకి భయం అనమాట పిల్లలతోటే. వాళ్ళని లేచి అన్ని చూపించడము, మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చోవడము. వాళ్ళైతే కన్ను ఆర్పకుండా అసలు పిలుస్తున్నా పలకకుండా చూసుకుంటూనే ఉన్నారండి చుట్టూరు. వాళ్ళకి ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారా అని నేనే డిస్టర్బ్ చేస్తున్నాను మధ్య మధ్యలో పిలుస్తూ వాళ్ళిద్దరిని. కానీ వాళ్ళు అసలు తిప్పి కూడా చూడట్లేదు, ఒక్కసారి ఇలా చూసి గమ్ముగల తిరిగేస్తున్నారు. అది ఏందో అంత హ్యాపీనెస్ అనమాట. నాకు కూడా అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. చాలు వచ్చినందుకు ఈ బోట్ రైడింగ్ చాలా బాగా ఉండిందని హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇంకా బీచ్కి వెళ్ళేసి కొంచెం ఫుడ్ అవి తినేసేసి ఇంకా బయలుదేరాలి. టైం అయితే అప్పటికే చాలా అయిపోయిందండి, 1:30 or 2 అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయలుదేరేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. మురుదేశ్వర్కి వెళ్ళాలంటే ఇంకా అక్కడ నుంచి చాలా డిస్టెన్స్ అండి. ఇంకా ఒక 3 hours 4 hours దాకా టైం పడుతుంది అన్నారు. ఇంకా వెళ్ళాలన్నమాట. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. టెంపుల్ అయితే ఎంత బాగుందండి అసలు. జీవితంలో ఇంక నాకు తెలిసి మళ్ళీ చూస్తామో చూడలేము. ఇంత లాంగ్ జర్నీలో అంత మంచి టెంపుల్, ఆ స్వామిని దర్శించామనే భాగ్యం ఎవరికి దొరుకుతుందా అన్నట్టు అసలు ఎంత హ్యాపీనెస్ మాకైతే. చాలా హ్యాపీ అండి, చాలా ఈ జన్మ కనిపించింది. ఓకే, ఇంకా అలా చూసుకుంటూ మా వారు ఏందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నారు. ఇంకా మా వారికి అదొక ఆనందం అనమాట. అందరికీ అన్నీ చూపించాలి, తనకు తెలిసిందంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్తూ ఉంటారనమాట. అలాగే అన్నీ చూసుకుంటూ బయలుదేరేసాము. వాళ్ళేదో తెలుసమా
అయ్యో ఏం మాట్లాడుతున్నా ఏమంట కుసుమా కుసు జాకెట్ తీసే కావాలంటే తీసే ఏం కాదు అట్టే ఉండు ఏం కాదు ఓకే కదా ఇదో నా కాడున్నాయి ఏందమ్మా చెయ్యి ఎందుకమ్మా అమ్మా సూపర్ పోతే పోయినాయి అక్క మీ అమ్మ 4000 తగ్గేదేలా దింపేసేయండి రా ఇవనేరా ఓకే 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 నువ్వు ఎవరితో కొత్త మీతో మాట్లాడుతుందని మా అమ్మ వేసే పంచి డైలాగులకి నవ్వలేక నా పని అయిపోతుందన్నమాట. వింత వింతగా మా అమ్మ వేస్తూనే ఉంటుంది. దించేసేయండి కిందకి అంటే సముద్రంగా నన్ను బరాయించలేక ఒడ్డుకు నెట్టేస్తుందంట. చూడండి ఎంత కామెడీగా మాట్లాడుతుందో. ఇంకా దరిదాపుల్లోకి వచ్చేసామండి. ఇంకా కొంచెం దగ్గరికి ఇంక మా అమ్మకి ఏంటంటే కొంచెం అంటే గాలి ఆడక కొంచెం అలాగా చెమటగా ఉంటే పాపం అతను బోట్లో అతనే జాకెట్ తీసేయమని చెప్పాడనమాట. అతను వెనకాలే కూర్చొని ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదు నేను ఉన్నా కదమ్మా అని అక్కడే తీసేసాడనమాట. పాపం పెద్ద ఆవిడ గాలి ఆడట్లేదని చెప్పి అతను నాకు చెప్పాడు. అతను ఇంకేం పర్లేదండి, చాలా సేఫ్ అనమాట, చాలా నీట్గా అనిపించింది. మేము కూడా జాకెట్లు తీసేస్తుంటే మీరు తీవాకండి, మీరు ముట్టుకు వేసుకొని ఉండండి అని చెప్తున్నాడు. ఇంక సరేనని ఇంకా ఉక్కపోతండి, భలే ఉక్కపోస్తుంది, కానీ చల్లగా ఉంది, ఊపిరి ఆడట్లేదు అనమాట. జాకెట్స్కి అంత టైట్గా అలాగున్నాయన్నమాట. కానీ తప్పదు కదా, రిస్క్ చేసినప్పుడు అలాంటి ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి. అజాగ్రత్తగా అస్సలు వెళ్ళకూడదండి. ఖచ్చితంగా అన్నీ పర్ఫెక్ట్గా మనం అన్నీ తీసుకొని మనము అలాంటివి ఫేస్ చేయాలన్నమాట. ఇంక దగ్గరికి చూడండి, బీచ్ దగ్గరికి వచ్చేసాం. బాగా రౌండ్స్ వేసుకొని బాగా అన్నీ చూసేసి హ్యాపీగా వచ్చేసామన్నమాట. మొత్తానికి ఈ బోటుకి అయితే 4000 పే చేశారండి మా వారు ఒకసారి అలా ట్రిప్కి అంతా అనమాట, మా ఫ్యామిలీ వరకు. ఇంకా మిగతా వాటికి ఎంత ఉంటుందో మనకైతే ఐడియా లేదనమాట. రీజనబుల్లే అనిపించింది నాకైతే. చాలా బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను చాలా బాగా చూపిస్తూ అన్నీ తీసుకొచ్చాడు. బాగుండింది అనమాట. ఇంక మా అమ్మ పంచి డైలాగులతోటి ఇంకా ఆనందమే ఆనందం అనమాట. దాంట్లోకి వెళ్ళాక ఇంకా మా అమ్మని పట్టలేకపోయాము. హ్యాపీగా ఎంజాయ్ చేసింది, చాలా ఇంక అనిపించింది. పిల్లలైతే అసలు కైక్ లేరండి, అసలు సౌండే లేదు. వాళ్ళిద్దరైతే అలాగ రెప్పలు ఆరిపోతూకుండా అలాగే చూస్తూనే ఉండిపోయారనమాట. మొత్తానికి ఇంకా గట్టుకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు ఉంటారనమాట అక్కడ వాళ్ళ మనుషులు. వాళ్ళు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటారు, బౌట్ను పట్టుకొని కింద మళ్ళీ సపోర్ట్స్ అవి పెట్టేసి ఆ కర్రలు అవి చిన్నగా అందరిని దింపుతారండి. అసలు చాలా బాగుందండి, సేఫ్టీ చాలా నీట్గా. నేనేమో అనుకున్నా కానీ భయపడ్డా కానీ చాలా జాగ్రత్తలు మటుకు చాలా బాగా తీసుకుంటున్నారు. ఎవరైనా ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి షికారు చేయండి. ఇలాగా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఫేస్ చేస్తారనమాట. ఒక మంచి అనుభూతిని మీరు పొందుతారు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మీరు కూడా చిట్టిదా చెప్పులు వేసుకోయడా. చిన్నగా దిగేసి ఇంకా మా అమ్మని చిన్నగా దింపామండి. భయం అనమాట, ఏమన్నా స్లిప్ అవుతుందేమోనండి. చాలా జాగ్రత్తగా అందరం దిగేసేసామన్నమాట. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అసలు కేర్ తీసుకున్నారండి. బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా వెళ్ళేసి
బాగా ఆకలేసేస్తుంది. ముందు ఏదో ఒకటి తినాలండి. ఉదయం ఎప్పుడో తిన్నామన్నమాట ఇడ్లీ. ఇంకా భోంచేసేసుకోవాలని ఇంకా వెళ్తున్నామన్నమాట. పక్కనే ఉంది కదా రిసార్ట్, వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్ లాగా అక్కడే ఉంది కాబట్టి వెళ్ళేసి ఇంక భోంచేద్దామని ఇంక అందరం అక్కడికే బయలుదేరేసామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. హ్యాపీ చాలా. తాగండి, నీళ్ళు తాగండి. అమ్మా మొత్తం తిరిగేసి వచ్చినాం, సముద్రం అంతా చుట్టేసి వచ్చినాం మేము. తగ్గేదేలే. ఏమో మంచినీళ్ళు కావాలా? పోదామా బాబా? పోదామా నిద్రమా? ఏం కాదు, ఏం కాదులే. అంతే, అట్లాగే ఈ పిల్ల చెప్పిందే. రెండు పక్కల ఒక్కరు కూడా పోతారు దాంట్లో లైఫ్ జాకెట్లు వేసుకొని. వీళ్ళ ఎంజాయ్మెంట్ దుంపదేగా, జీవితాలతో ఆడుకోవడం ఏంది అక్క? నాకు అర్థం కాదు. దా మన ఇద్దరం పోయేద్దాం కావాలంటే. ఆపు చాలుగానే. అమ్మ వద్దు, నాకు భయం అసలు. మీరిద్దరా? అయ్యో రామా, అది చాలా జాగ్రత్తగా తిప్పుతానే ఉండాలి, ఆపకూడదు ఎక్కడ కూడా. ఓకే ఓకే డన్. ఇంకేం కూర్చుని దానికి కూడా ఛార్జ్ వసూలు చేస్తారు. ఊరికే కాదేడా అది కూడా. అమ్మా అబ్బా సూపర్ అమ్మా. తల్ల లైఫ్లో అంత దాంట్లో పోయొద్దు అని అనుకోలే మమ్మీ. సినిమాలో చూస్తా, దాంట్లో బోట్ తిడ్డేస్తా, ఎంత బాగా చేస్తుంది అనుకునేటప్పుడు. మా అమ్మ అయితే ఇంకా వర్ణించి చెప్తుందనమాట. ఎప్పుడు నేను అనుకోలేదమ్మా ఇలాగా వస్తానని అని. అంతే, తెలియదు కదా అసలు ఇలా ఉంటుందా ఏందా అని అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకొచ్చేసామన్నమాట అండి. ఇక్కడ పలాలం బీచ్లో ఈ చాలా ఫేమస్ అండి ఇది రెస్టారెంటు. రిసార్ట్స్ కూడా ఉన్నాయి పక్కనే. చాలా నీట్గా ఎంత బాగున్నాయో, అంత వుడ్తో రిసార్ట్స్. మేము వాళ్ళని అడిగామన్నమాట, మామూలుగా ఊరికే కనుక్కున్నాము డేకి ఎంత తీసుకుంటారు దాంట్లో అంటే. ఇదిగోండి పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్న హట్స్ లాగా, చిన్న చిన్న గుడిసెల్లాగా ఉన్నాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి డేకి 5000 ఏమో చెప్పారండి. మేమైతే చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ 5000 అంటే ఆ మాత్రం ఉంటుంది అక్కడ. ఆ ప్లేసెస్ అవన్నీ చూస్తే పర్ డేకి అక్కడ ఉండడానికి 5000 ఈజీగా అనిపించింది అనమాట. చాలా బాగున్నాయి అవైతే. ఇంకా మా అమ్మ అయితే ఒకసారి అంతా చూసొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిందనమాట. అయితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాను నేను, కానీ వాళ్ళు అసలు ఏం అనలేదండి. అసలు హ్యాపీగా చూడొచ్చు. ఇంకా అలాగే వెళ్ళేసి మొత్తం రౌండ్ వేసుకొచ్చింది. భలే ఉన్నాయమ్మా అంత ఇంత పెట్లుగా అని చెప్తుందనమాట వచ్చి. అవండి పలాలం బీచ్లో రిసార్ట్స్ చాలా నీట్గా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ టైం స్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటిది ఇక్కడే మనము తీసుకోవాలన్నమాట రూము. లేకపోతే బయట నుంచి వచ్చి అవన్నీ చూడాలంటే టైం సరిపోదు. ఇక్కడే తీసుకున్నామంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఇంకా అలాగా మేము ఫుడ్ అవి తినేసేసి ఇంకా లైట్గా ఇంకా బయలుదేరి. పిల్లలు అయితే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ మునిగారనమాట. వాళ్ళ డాడీ పిల్లలు అంతాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగ మునిగేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యారనమాట. అక్కడ రూమ్స్ అవి ఉన్నాయి, బాత్రూమ్స్ అవి. అక్కడ వెళ్ళేసి నీట్గా మొత్తం వాష్ చేసుకొని వచ్చారు. ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరేసామండి. ఇంకా కారు వచ్చేసింది. ఇంకా పలాలం బీచ్కి బాయ్ చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మేము మురుదేశ్వర్కి బయలుదేరేసామండి. ఇంకా మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. 6:30 ఏమో అయింది టైము. ఇంకా వెళ్ళేసి ఇంకా అక్కడ రూమ్ తీసుకొని ఇంకా అక్కడ అప్పుడు ఇంకా కొంచెం ఇంకా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా మార్నింగ్ లేచి దర్శనానికి బయలుదేరాము. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మురుదేశ్వర్ టెంపుల్, గోకర్ణము 2 కూడా మీకు షేర్ చేస్తానండి. ఎంతో అద్భుతమైన టెంపుల్స్.
లైఫ్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ అనమాట అవి రెండు, స్వామివి టెంపుల్స్ రెండు కూడా. అవి చూసేసరికి మనసు ఇంక చాలండి, ఇంక ఏం పడలేదు, ఇంక అవసరం లేదు. ముందే ఈ బీచెస్ అన్నీ చూడబట్టి సరిపోయింది. కానీ నిజంగా ముందే కనుక మేము టెంపుల్స్కి వెళ్ళేసి ఉండుంటే అక్కడికి ఇంక ఇవి చూడడానికి కూడా మనసు రాదేమో అనిపించింది. అంత ఫుల్ అయిపోయింది అనమాట. మా మానసికంగా అంత హ్యాపీ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. అట్టునింది. సో మీకు కూడా తప్పకుండా అనిపిస్తుంది. చూడండి, నా వీడియో నెక్స్ట్ వస్తుందన్నమాట ఈ వీడియో తర్వాత. సో ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర కలుసుకుందామండి. బాయ్. మెమరీ అయిపోయిందో పాత తీసేయాలి.